2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్లో చేరి అనూహ్య రీతిలో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగత్ తాజాగా ఒక సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మాజీ రెజ్లర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. జింద్ జిల్లాలోని జులానా అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన ఫోగత్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత యోగేష్ కుమార్ పై 5,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఒలింపిక్స్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఆమె రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు జులానా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది. అక్కడ ఆమె గెలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈమె విజయం ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకో తెలుసా? వినేష్ ఫోగత్ వయసు కేవలం 30 ఏళ్లే, కానీ ఆమె ఒక నేషనల్ పార్టీకి వ్యతిరేకంగా ఎంతో పోరాడారు. ఒలింపిక్స్ లో కూడా ఆమె ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించి ఉండేవారు. కానీ ఆ పార్టీ వారు కావాలని కుట్ర పన్ని ఆమె అనర్హతకు గురయ్యేలా చేశారని అప్పట్లో ఆరోపణలు భారీ ఎత్తున వచ్చాయి. దీనంతటికీ ఒక కారణం ఉంది. 2023 జనవరిలో వినేష్ ఫోగత్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా 30 మంది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు WFI అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కానీ హామీని నిలబెట్టుకోకపోవడంతో ఏప్రిల్లో తిరిగి నిరసనలు ప్రారంభించారు. ప్రభుత్వం లైంగిక వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్భూషణ్ శరణ్ ను వెనకేసుకొచ్చింది. వినేష్ ఫోగత్ ను పోలీసులు బాగా హింసించారు కూడా. అయినా సరే ఆమె వెనక్కి తగ్గకుండా కోర్టులో పోరాడి మరీ ఈ వ్యవహారంలో పైచేయి సాధించారు. ఇక్కడ మాత్రమే కాదు, ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నేతపై గెలిచారు. ఈ పోరు ఒక జులానా సీట్ కోసం మాత్రమే జరగలేదు. ఇది కేవలం 3-4 క్యాండిడేట్స్ మధ్య జరిగిన పోటీ మాత్రమే కాదు. ఇది దేశంలోని అత్యంత శక్తివంతమైన అణిచివేత శక్తులను వ్యతిరేకంగా జరిగిన పోరు. వినేష్ ఈ పోరులో విజయం అందుకున్నారు.